హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ రాముణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము లాస్ట్ వీడియోలో కాశీలో ఏమేం టెంపుల్స్ చూసాము అవన్నీ చూపించాను కదా. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. మేము వారణాసి అంతా ముగించుకొని అయోధ్యకి వెళ్ళడానికి ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. అయోధ్య రామ జన్మభూమికి వెళ్ళబోతున్నాము. రాముడిని చూడాలని ఎన్నో ఏళ్ళ నుంచి తపిస్తున్నాము. టెంపుల్ కట్టినప్పటి నుంచి ఎప్పుడు వెళ్తామా, రాముడిని ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేశాము. ఇన్నేళ్లకు ఆ స్వామి దయ వల్ల మాకు దర్శనం కలగబోతుంది. సో స్వామిని చూడబోతున్నామనే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మేము వందే భారత్ బుక్ చేసుకున్నాము అయోధ్యకి వెళ్ళడానికి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వడదెబ్బ తగిలి మా అందరికీ హెల్త్ బాగా అప్సెట్ అయిందని. ఈరోజు నాకు ఫీవర్ ఉందన్నమాట, చాలా ఫీవర్ ఉంది. ఇంకా ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను అక్కడే. సో ఎగ్జాక్ట్ 9-10కి వాళ్ళు చెప్పినట్టుగానే మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది మా వందే భారత్. 11:30కి దించేశారు. సో మార్నింగ్ టైం కాబట్టి మాకు బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఇచ్చారు. ట్రైన్ చాలా నీట్గా ఉంది. ఇది మాది ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది, నీట్గా బాగుంది. అండ్ నాకు ఫుల్ ఫీవర్ ఉందన్నమాట. ఇంకా నేను టిఫిన్ తినేసి ట్యాబ్లెట్ వేసుకొని పడుకుని పోయాను చక్కగా. ఇలా మంచిగా శాండ్విచ్, పొటాటో రోల్స్, టీ, తర్వాత బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. 11:30కి మేము ఇంకా వచ్చాక, అయోధ్యకు వచ్చాక రైల్వే స్టేషన్కి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు 4 లైన్స్లో పంపిస్తున్నారు. సో పెద్ద రష్ ఏమి ఉండదు, అంత తోపులాట ఏమీ ఉండదు. మంచిగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్లో కూడా మనము ఈ దర్శనం బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు ఇంకొంచెం స్వామి దగ్గరికి ఇంకొంచెం లోపలికి వెళ్తారంట, మరి చూడాలి. అండ్ హారతి కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. ఇంకా మేము ఇవేమీ బుక్ చేసుకోలేదు, జనరల్గానే వెళ్ళిపోయాము. ఒక 1.5 అవర్లో మాకు దర్శనం అయిపోయింది. అండ్ మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అయిపోయింది కదా, అది హారతి టైము. అందుకని మమ్మల్ని లోపల స్వామి ముందు కూర్చోబెట్టేశారు. ఒక 50-60 మెంబర్స్ని కూర్చోబెట్టేశారు. మాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే, స్వామి ముందు ఒక 1 అవర్ కూర్చుండిపోయాము. చక్కగా అలాగ నామస్మరణ చేసుకుంటూ కూర్చుండిపోయాము. అంత జ్వరంలో ఉన్నా సరే స్వామి ముందు కూర్చున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది నాకు. సో 1 అవర్ తర్వాత మంచిగా స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఎంత బాగా జరిగిందంటే స్వామివారి దర్శనం, ఇంకా మాకు మనసు చాలా సంతృప్తిగా అనిపించింది అనమాట. అండ్ మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలాగ చక్కగా అంతా మ్యాట్స్ వేసేసారు. సమ్మర్ కదా, మంచిగా దాన్ని అంతా తడుపుతున్నారు. సో కాళ్ళు కూడా ఏమీ కాలవు మనకి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ స్లిప్పర్స్ ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే లాకర్ రూము అవన్నీ ఉంటాయి. అక్కడ మనం ఫోన్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ పెట్టేసి లోపల స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. సో ఇక్కడ స్వామి మనకి బాలరాముడిగా దర్శనం ఇస్తారు. ఎందుకంటే అయోధ్య రామ జన్మభూమి కాబట్టి. జనరల్గా మిగతా అన్ని టెంపుల్స్లోనూ సీతమ్మ వారు, లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ కనిపిస్తారు కదా మనకి. ఇక్కడ మాత్రం స్వామివారు బాలరాముడుగానే దర్శనమిస్తారు. ఇంకా టెంపుల్ లోపల చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా చాలా టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మరి పైన ఫస్ట్ ఫ్లోర్లో తర్వాత మిగతా వాళ్ళని, అమ్మవారిని, హనుమంతుడిని, లక్ష్మణుడిని కూడా పెడతారేమో, మరి చూడాలి. అండ్ అవన్నీ కన్స్ట్రక్షన్ అయితే కనుక మనకి లోపల, గుడి లోపల చూడడానికి ఒక కంప్లీట్ డే పడుతుంది. కానీ మేము ఇంకా ఏవి చూడలేకపోయాము. ఇంకా నాకు జ్వరం ఉండడంతో ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ మేము వెళ్ళింది నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా రెడీ అయ్యి హనుమాన్ గర్హి వెళ్ళాము. హనుమాన్ గర్హి అంటే రామ మందిరం నిర్మించకముందు ఇది అయోధ్యలో ప్రధాన ఆలయం అంట. ఇది రామజన్మభూమి వివాదంలో ఉన్నప్పుడు భక్తులందరూ ఇక్కడికే వచ్చి స్వామివారిని, హనుమంతుడిని, రాముల వారిని కూడా అప్పుడు ఇక్కడే ఉంచారంట. దర్శనం చేసుకొని
వెళ్ళేవాళ్ళంట. అండ్ ఇక్కడ అందరూ ఏం చెప్తారంటే సీతారాముల వారు లంకకి తిరిగి వచ్చాక హనుమాన్ ఇక్కడే బస చేసేవాళ్ళంట. ఘర్ అని అందుకే అంటున్నారు. అందుకని ఇప్పటికీ స్వామివారు ఇక్కడే ఉన్నారని, అయోధ్యని రక్షిస్తూ ఇక్కడే ఉన్నారని ఇక్కడ ప్రజలందరూ విశ్వాసం. దర్శనం చాలా బాగా జరిగింది. కాకపోతే చాలా రష్ ఉంటుంది. మాకు ఇంచుమించు ఒక 1.5 hour పట్టింది. అండ్ పెద్దవాళ్ళు ఇది ఎక్కాలనుకుంటే ఒక 90 steps ఉన్నాయి. మీరు ఈ 90 steps ఎక్కగలరా అని ఆలోచించుకొని హనుమాన్ గర్హీకి రండి. సో దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. హనుమంతుల వారు చాలా బాగున్నారు. మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ మధ్యాహ్నం ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయాము, రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. అండ్ ఈవినింగ్ మళ్ళీ చూడడం స్టార్ట్ చేసాము. ఈవినింగ్ మేము ఫస్ట్ వచ్చిన ప్లేసు ఇది దశరథ్ మహల్. దశరథ్ మహల్ అంటే అప్పట్లో మన దశరథ మహారాజు ఇక్కడ నివసించేవారంట. ఆయనకి రాజభవనం ఇక్కడ ఉందంట. అంటే ఈ రాజభవనం ఇది కాదు, అప్పట్లో రాజభవనం ఇక్కడ ఉండేది. దానిని చూపించడానికి ఇప్పుడు ఇక్కడ ఒక దశరథ మహల్ అని ఇక్కడ కట్టారు. ఇక్కడ స్వామివారు కూడా లోపల మనకి తన తల్లిదండ్రులతో తన సోదరులతో కలిపి దర్శనమిస్తారు. ఎందుకంటే ఇది స్వామివారు చిన్నప్పుడు నివసించిన ప్రదేశం కాబట్టి. ఇక్కడే స్వామివారు తన తమ్ముళ్ళతో ఆడుకున్నారు, తన తల్లిదండ్రులతో గడిపారు. ఎంత బాగుంటుంది చెప్పండి ఈ ప్రదేశంలో మనం తిరగడం. చక్కగా ఇలా మంచిగా కాసేపు కూర్చొని స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాం మేము. అండ్ ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి. హనుమాన్ గర్హి దగ్గర, ఈ దశరథ్ మహల్ దగ్గర చేతిలో తినే వస్తువులు ఏమన్నా ఉంటే లాక్కెళ్ళిపోతున్నాయి. సో కోతులతో జాగ్రత్తగా ఉండండి. దశరథ్ మహల్ తర్వాత మేము కనక్ భవన్కి వెళ్ళాము. కనక్ భవన్ అంటే కైకేయి భవన్ అని కూడా పిలుస్తున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే సీతారాముల కళ్యాణం తర్వాత వాళ్ళు అయోధ్యకి వచ్చినప్పుడు కైకేయి దేవి ఈ మహల్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారంట. అందుకని దీన్ని కైకేయి భవన్ అని అంటున్నారనమాట. సో ఇక్కడే మన సీతారాములు నివసించేవారంట. అంటే ఈ భవనంలో కాదు, అప్పట్లో ఈ ప్లేస్లో మన సీతారాములు నివసించారంట. మనం ఎంత అదృష్టవంతులం అండి. మన టైంలోనే అయోధ్య రామ జన్మభూమి మందిరం కట్టారు. బాలరాముణ్ణి మనం చూడగలుగుతున్నాము. ఇటువంటి ప్రదేశాలన్నిటినీ మనం చూడగలుగుతున్నాము. ఈ ప్రదేశంలోనే సీతారాములు ఉన్నారని, ఇందాక దశరథ్ మహల్ చూసాం కదా, అక్కడ స్వామివారు ఆడుకున్నారని, తన సోదరులతో కలిసి ఉన్నారని, ఇటువంటివన్నీ తలుచుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి. సో అందరూ స్వామివారి దర్శనం చేసుకున్నాక అయోధ్యలో ఈ ప్లేసెస్ కూడా కంపల్సరీ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఒక 2 days పెట్టుకుంటే మనం ఇవన్నీ కవర్ చేయగలం అన్నమాట. సో మంచిగా ఇవన్నీ చూసి కాసేపు మేము అక్కడే కూర్చుని మంచిగా స్వామివారిని చూస్తూ కూర్చుండిపోయాము. సీతారాములు ఎంత అద్భుతంగా ఉన్నారో, చాలా బాగున్నారు. అండ్ ఈ టెంపుల్ని బాగా డెకరేట్ చేశారు ఈరోజు. ఎందుకో మరి ఎవరన్నా స్వామీజీ ఎవరన్నా వస్తున్నారేమో, మరి చాలా అందంగా డెకరేట్ చేశారు. లోపల చాలామంది సాధకులు కూర్చొని నామస్మరణ చేసుకుంటూ కూర్చుండిపోయారు. ఇంకా మేము కూడా అలా చాలాసేపు ఈ టెంపుల్లో కూర్చున్నాక ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. నెక్స్ట్ మేము రామ్కి పైడి అనే ప్లేస్కి వెళ్తున్నాము. రామ్కి పైడి అనే ప్లేస్ ఏంటంటే సరియు నదికి ఇదివరకు వరదలు వచ్చినప్పుడల్లా భక్తులు స్నానం చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళంట. అందుకని సరియు నదిని చిన్న కాలువలాగా కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుడు అక్కడ భక్తులు చక్కగా స్నానం చేసి గుడికి వెళ్ళేవాళ్ళనమాట, నదీ స్నానాలు చేసి. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళి నదీ స్నానం చేయలేదు కానీ నీళ్లు చిలకరించుకున్నాము. ఇంకా అక్కడ లేజర్ షో కూడా జరుగుతుందని చెప్పారు, కానీ ఇప్పుడు షిఫ్ట్ చేశారంట, లేజర్ షో ఏమీ లేదు. ఇంకా మాకు ఇంకా టైం అయిపోతుందని ఇంకా మేము వచ్చేసాము. మేము ఆగ్రాకి వెళ్తున్నాము నెక్స్ట్ డే మార్నింగ్. నైట్ ఇప్పుడు స్లీపర్ ఉందన్నమాట.
ఇంకా మాకు బస్సుకి టైం అయిపోతుంది కదా అని మేము స్టార్ట్ అయిపోయాము, మళ్ళీ బస్సు మిస్ అయిపోతుంది కదా అని. సో ఇక్కడ మంచిగా అన్ని ఫెస్టివల్స్ ఇక్కడ చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తారంట. రామ్కి పైడి దగ్గర దీపావళి చాలా బాగా చేస్తారంట. సో ఇది కూడా కంపల్సరీ విజిట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. మీ అందరికీ కూడా స్వామివారి దర్శనం కలగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.